కోసం నిరంతరం పోరాటం చేస్తూ వాళ్ళ జీవితాలు త్యాగిస్తున్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి మండలంలో వచ్చినటువంటి విధమైనటువంటి ఎర్ర జెండా బిడ్డలకు మరి మా గ్రామం నుంచి మరి ప్రపంచ కార్మికులారా ఏకంగా ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలతో నేను చిన్న ఉన్నప్పుడు ఎల్కాసీను కామ్రేడ్ ఆ రోజులలో గొడవ మీద పోరాటం వేసుకుంటూ ఎర్ర జెండా పాటు అనుకుని దేనికోసం ఏదంటే రైతుల కోసం కూలీల కోసం రిక్షాదే భక్తుల కోసం గ్రామంలో గౌరవనీయులు పెద్దలు అంజనేయులు గారు బాలస్వామి గారు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు సామాజిక చైతన్యం కోసం కులాల బడుగు బలైన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి భారతదేశం వెలిగిపోతుంది అని చెప్పేసి సంకల్పం పుట్టుకునే ఈ ప్రభుత్వాలు నిరుపేదల కోసం బడు బలహీన వర్గాల కోసం ఏం చేస్తున్నాయని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వచ్చే వరకు ఎలక్షన్ల వరకే నాలుగు ఎన్నట్టు నాలుగు మీద 90 వచ్చేవాడు ఇవ్వడం తప్ప 4 మీదకి బోధ వచ్చేవాడు ఇవ్వడం లేదని చెప్పేసి గీతం బట్టి 1000 పుట్లు పండించిన నిన్ననూ మెతుకెళ్ళాలన్నా నేను గంజిలో మెతుకెళ్ళాలని చెప్పేసి రైతన్న బాధపడ్డ రోజు మనం చూసాం. మరి కనీసం వేతనం ఇప్పుడు వ్యవసాయం చేస్తే కనీసం మద్దతు ధర లేదు. ఒక రైతు కూలి, ఒక వ్యవసాయ కూలి ఒక పని చేస్తే అతనికి ఎంత చెప్పినట్టు వారికి కనీసం వేతనం లేదు. కేరళలో 700 ఉంటుంది, మరి తెలంగాణలో 400 ఉంటుంది, 300 ఉంటుంది. మరి కనీసం ఈ దేశంలో పుట్టిన ప్రజాస్వామ్య దేశం, సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశం, మరి రాజ్యాంగం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ హక్కులు ఇస్తే వ్యవసాయం అన్ని అందరు మహిళలకు అందరికీ అమ్మకు సమాన వేతనం పంచాలని చెప్తే ఇప్పటికి కూడా అమలు కావడం ప్రధాన కారణం ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. మరి పేదోడి జెండా ఎర్ర జెండా అని చెప్పేసి ఆనాటి ఉంటుంది. కానీ ఆ ఎర్ర జెండా మొలకలను చంపేస్తున్నారు. ఈ యొక్క 90 ఎందుకు మనం ప్రశ్నించే తత్వం, ఎర్ర జెండా అంటేనే ప్రశ్నించే తత్వం. ఒకప్పుడు ఈ ఊర్లో దాదాపుగా 70 ఎస్సీ పనిచేసే వాళ్ళు ఎర్ర జెండా నమ్ముకుంటున్నారు. కానీ ఈరోజు వాళ్ళు కనిపించలేదు. రావాలి ఎందుకు కనిపించలేదంటే వాళ్ళ పనులలో బిజీ ఉండొచ్చు. కానీ జిల్లాలోనే 3వ సభ, దీని తర్వాత రాష్ట్ర సభలు ఉన్నాయని చెప్పేసి అవేర్నెస్ కోసం ఇక్కడ చెప్పిన సభలకు మేము తెలియజేస్తున్నాం. సార్ దయచేసి మేము కూడా కార్మికులు ఒక నిరుపేద పుట్టినాం. నా పేరు కలమంది జగపతి. నేను ఇప్పుడు కొత్త బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మా మూలాలు మాత్రం ఎర్ర జెండానే. ఎందుకంటే మనమేదో ఇక్కడికి అమ్మలు చూస్తే రికార్డు బతుకులకి వచ్చినటువంటి ఎందుకంటే కనీస వేతనం కోసం ఎంతో దిబ్బలవుతుంది. అరే వేతనం ఇచ్చినా కానీ సమయానికి ఇవ్వరు. ఉదాహరణ మధ్యాహ్న భోజన పథకం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు పథకం మధ్యాహ్న భోజన పథకం అంటే ఆ వంట చేస్తూ ఉన్నారు. వాళ్ళకు నెలకు 3000 రూపాయలు. ఎంత దారుణం అనేది రోజు కొందరు అంటే ఆ కార్మికులు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పథకాన్ని మొత్తం నాశనం చేయడానికి కోరుకున్నది. లాస్ట్ కింద కొత్త పథకాన్ని తెచ్చి ఉన్న పథకాన్ని తీసేసి మరి కనీసం ఊళ్ళో ఉన్నటువంటి ఉపాధి పేదలకు ఉపాధి కలిగిన పథకాన్ని కూడా తీసేసే ఈ యొక్క రాక్షస పాలనను అంతమొందించాలంటే భవిష్యత్తులో ఎర్ర జెండా పట్టాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కరైనా సరే ఇద్దరైనా సరే మీరు ఏమైనా పెట్టుకున్నా ధైర్యంగా మేము ముందుకు వస్తాం, మీకు సహకరిస్తామని చెప్పేసి కూడా పోరాటం కానీ మీరు అధికారంలో కానీ మీరు చేసే ఒక గొప్ప పని ఏంటంటే ప్రశ్నించేటప్పుడు నేర్పడం. నేను పనిచేసిన పనికి నాకు ఎందుకు కూలి ఇవ్వడా అని గట్టిగా తత్వం కూడా లేకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. కాబట్టి మీరందరూ అభివృద్ధి తీసుకోవాలని చెప్పేసి అందరికీ పెద్దలందరికీ ఈ యొక్క వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా సభలు జరుగుతున్నాయి. సభలకు విజయవంతం కావాలని ఇక్కడికి విచ్చేసిన వాళ్ళే సైనికులుగా ముందుకెళ్ళి రేపు కేరళ ముఖ్యమంత్రి వస్తారు కాబట్టి ఆ యొక్క సభను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ
మంచి సందేశం